హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యువరాజ్, కేదార్ వాళ్ళ తాతయ్య ఇద్దరూ కలిసి అచ్యుతాపురంలో ఉన్న వాళ్ళ రాజ్మహల్కి రీచ్ అవుతారు. యువరాజ్ మాత్రం ఈ ముసలోడి దగ్గర ఏవో సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు. ఆ సాక్ష్యాలు వచ్చేలోపే ఈ ముసలోడిని చంపేస్తాను, అప్పుడు సాక్ష్యాలు ఉండవు, నేను చంపానని ప్రూఫ్ కూడా ఉండదు అని ఆయనతో కత్తితో పొడిచే లోపు అక్కడికి కేదార్ అండ్ జగదాత్రి వస్తారు. వచ్చి యువరాజ్ని గట్టిగా పక్కకి లాక్కు వెళ్ళిపోయి బాగా కొడతాడు కేదార్. కావాలని కేదార్ తన్ని ఇంకా కొట్టాలని, ఆ విషయం వాళ్ళ తాతయ్య, కేదార్ వాళ్ళ తాతయ్య చూడాలి అని రెచ్చగొడుతూ ఉంటాడు యువరాజ్. ఏరా, నీ తాతయ్యని చంపేస్తానన్నా నువ్వు వింతేనా, ఇంతే నన్ను కొడతావా అని రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడే జగదాత్రి, కేదార్ ఇదంతా వీడు వేస్తున్న ట్రాప్, యువరాజ్ ఇదంతా ట్రాప్ చేస్తున్నాడు, నిన్ను కావాలని తాతయ్య ముందు ఇంకా ఇంకా బ్యాచ్ చేయాలనుకుంటున్నాడు, తాతయ్య వచ్చేలోపు మనం వెళ్ళిపోవాలి, రా కేదార్ అని జగదాత్రి కేదార్ చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే కరెక్ట్గా కేదార్ వాళ్ళ తాతయ్య యువరాజ్ దగ్గరికి వస్తారు. ఏమైంది నాన్న అని అడుగుతారు. "ఆ, ఏం లేదు తాతయ్య, చిన్న ఫోన్ కాల్ వస్తే వచ్చానంతే" అని ఇంకా అలా కండి లోపలికి వెళ్ళిపోతారు. జగదాత్రి కేదార్ని పక్కకు తీసుకొచ్చి, ఏంటిది, ఏంటి కేదార్, నువ్వెప్పుడూ ఎంతో కూల్గా ఉండేవాడివి, తను రెచ్చగొడితే రెచ్చిపోతావా, కాస్త ఓపిక పట్టాలి అని కూల్ చేస్తుంది జగదాత్రి. కరెక్ట్గా అప్పుడే కీర్తి పాప జగదాత్రికి కాల్ చేస్తుంది. కాల్ చేసి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. కొంతమంది మనుషులు వచ్చారు, మమ్మల్ని కొడుతున్నారు అంటే సిగ్నల్స్, అక్కడ అది పల్లెటూరు కావడంతో సిగ్నల్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. పాపం జగదాత్రి వాళ్ళకేం అర్థం కాదు. అయ్యో, సిగ్నల్స్ అన్నీ బ్రేక్ అవుతున్నాయి కేదార్, కానీ కీర్తిలో కంగారు చూస్తుంటే అక్కడేదో జరుగుతుంది అనిపిస్తుంది, మనం ఖచ్చితంగా వెళ్ళి తెలుసుకోవాలి కేదార్, రా బయలుదేరదామని ఇంకా జగదాత్రి కేదార్ హుటాహుటిన కౌశికి వాళ్ళ దగ్గరికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా సుధాకర్ పాపం ఆస్తమా పేషెంట్ కాబట్టి పైనుండి కిందకి తిరిగేలోపే ఆయన పడిపోతారు. వైజయంతి నిషిక చెంప పళ్ళు పళ్ళుమని కొట్టి వాళ్ళిద్దరినీ పడిపోయేలా చేస్తారు. శ్రీవల్లిని ఇంకా లాక్కొని వెళ్తారు రూమ్లోకి. పాపం కౌశికి తలుపు కొడుతూ ఉంటుంది, బట్ వాళ్ళు ఇంతకీ తలుపు తీయరు. అప్పుడే కౌశికి బ్రిలియంట్ ఐడియా వస్తుంది అండ్ ఒక సూపర్ ఎలివేషన్ సీన్ ఫర్ కౌశికి అనమాట. సో అలా ఇంకా శ్రీవల్లి దగ్గరికి వాళ్ళు వెళ్ళబోతుంటే, రే ఏంట్రా ఏదో స్మెల్ వస్తుంది అని చూసేలోపు గ్యాస్ సిలిండర్ పట్టుకొని అక్కడికి వస్తుంది కౌశికి. ఒక్కసారిగా అప్పటి వరకు మృగాల్లా అహంకారంగా ప్రవర్తించిన వాళ్ళైతే గడగడ వణికిపోతూ ఉంటారు. ఇంకా లైటర్ పట్టుకొని సిలిండర్ పట్టుకొని వస్తుంది కౌశికి. ఏరా, ఏంటి ఇప్పుడు టచ్ చేయరా, ఇప్పుడు టచ్ చేయరా శ్రీవల్లిని అని అంటుంది కౌశికి. ఏయ్ కౌశికి, అది కింద పడే, వద్దు వద్దు, మమ్మల్ని ఏం చేయొద్దని అంటారు. ఏయ్ ఏంట్రా, నిప్పుని చూడగానే వణుకొస్తుందా, అయినా మా ఆడవాళ్ళు దేని జోలికి వచ్చినా పర్లేదు, కానీ మా మానం జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటామని ఎలా అనుకుంటాంరా, మేము కాలి బూడిదైపోవడానికి మాకు దమ్ముంది, నీకు ఆ దమ్ముందా, నువ్వు కాలి బూడిదవుతావా అని ఇంకా సిలిండర్ పట్టుకొని దగ్గరికి వెళ్తూ ఉంటే అవినాష్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు అయితే ఇంకా గడ 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 వణికిపోతూ ఉంటారు. ఏయ్ కౌశికి, వద్దు కౌశికి, మమ్మల్ని ఏం చేయొద్దు, మేము వెళ్ళిపోతాం 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 అని చెప్పి ఇంకా కింద వరకు వచ్చేలా చేస్తారు. చేసేసరికి ఇంకా ఒకడైతే కావాలనే గట్టిగా కౌశిక్కి చేయిపై గన్తో షూట్ చేస్తాడు. ఇంకా వెంటనే ఇంకొకడు వచ్చి ఆ గ్యాస్ ఆఫ్ చేసేస్తాడు. వెంటనే పాపం కౌశికి కింద పడిపోతుంటే శ్రీవల్లి ఏమో అయ్యో అక్క అని చెప్పి దగ్గరికి వెళ్తుంది. ఏయ్ ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు, ధైర్యాన్ని ప్రదర్శించే వాళ్ళని చూశాను, భయపడి పారిపోయే వాళ్ళని చూశాను. కౌశికి, నీకు నా గురించి తెలియదు కౌశికి, నేను కేవలం ఒక్క మర్డర్ చేశాను అనుకుంటున్నావా, నేను ఇలాంటివి ఎన్ని చేశానో లెక్కే లేదు, కాబట్టి ఇలాంటి వాటిని ఎలా తిప్పికొట్టాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా నీకు ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ చెయ్యాలి అన్నా ఈ శ్రీవల్లి మా దగ్గరికి రావాలి అని ఇంకా శ్రీవల్లిని అలా తీసుకువెళ్ళబోతుంటే పాపం కౌశికి రక్తంతో విలవిల్లాడిపోతూ, దేవుడా శ్రీవల్లిని కాపాడాలి, మా ఇంటి ఆడపిల్ల, ఏ ఆడపిల్లైనా కాపాడే దేవతని పంపించు స్వామి, నువ్వే దేవుళ్ళ రావాలి అనేసరికి ఒక్క కార్ అక్కడికి వస్తుంది. జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు స్కూటీపై వస్తారు. సో అలా జగదాత్రి ఇంట్లోపలికి అడుగు పెట్టేసరికి కౌశికి బుల్లెట్ తగిలి ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోయి, వదిన ఏమైంది వదిన అనేసరికి శ్రీవల్లి శ్రీవల్లి శ్రీవల్లిని కాపాడండి అని పాపం కౌశికి స్పృహ కోల్పోతుంటే, కేదార్
నువ్వు ముందు అంబులెన్స్కి కాల్ చేయి కేదార్ అని అంటారు. ఇంకా వెంటనే కౌశికి కోసం అంబులెన్స్కి కాల్ చేస్తాడు కేదార్. ఇంకా వెంటనే పైకి వెళ్ళి చూసేసరికి అక్కడ శ్రీవల్లితో అంగరాజు జుట్టు క్లోజ్గా ఉండేసరికి ఇంకా జగదాత్రికి ఒంటి నిండా పౌరుషం వస్తుంది. నా ఫ్యామిలీ జోలికి వస్తావురా అని చెప్పి వాడి జుట్టు పట్టుకొని ఇంకా పైకి లేపుతుందనమాట జగదాత్రి. ఇంకా వాడిని సింగిల్ హ్యాండ్తో వాడి చొక్కా పట్టుకొని పైకి లేపుతుంది జగదాత్రిలో ఉన్నంత స్ట్రెంగ్త్ని బలాన్ని చూసి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా చూస్తూ నా ఫ్యామిలీ జోలికి వస్తావురా అని వాడిని పట్టుకొని బాగా కొట్టి 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 ఇంకా వాడిని నడి రోడ్డు మీద పరుగులు పెట్టిస్తారు జగదాత్రి. ఇంకా కేదార్ ఏమో అలా వాడిని పట్టుకొని బాగా కొట్టి ఇంకా రోడ్డు మీదకే వచ్చేలా చేస్తారు. అలా ఇద్దరు రోడ్డు మీద వద్దు మమ్మల్ని ఏం చేయొద్దు అనేసరికి అక్కడికి ఈయన వస్తారు, కృష్ణమూర్తి వస్తారు. వచ్చి ఇలాంటి వాళ్ళకి బుల్లెట్లు కూడా వేస్టేనమ్మా, కాబట్టి నేనే వీళ్ళకు పని చేస్తానని చెప్పి ఇంకా అక్కడే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయిల్ ఒకటి తీసుకొచ్చి ఇంకా మొత్తం వాళ్ళని చంపేస్తారు ఆయిల్తో. ఇంకా అలా రోడ్డు మీదే వాళ్ళు అలా జరుగుతుంటే చుట్టూ అందరూ చూస్తూ ఉంటారు. జగదాత్రి చూడండి, అందరూ చూడండి, ఎవ్వరు కళ్ళు మూసుకోవద్దు. ఒక ఆడపిల్ల జోలికి వచ్చిన నీచులు నికృష్టులు మృగాలు లాంటి సైకో వెధవలకి ఎలాంటి తగిన శాస్తి జరిగించాలి అనేది కళ్ళతో చూడండి. ఇలా చేస్తేనైనా ఒక్కొక్కడికి ఆడపిల్ల జోలికి రావాలంటే వెనులో వణుకు పుడుతుంది చూడండి అని చెప్పి అందరికీ చూపిస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడికక్కడే బూడిదైపోతారనమాట. అప్పుడు ఆ బూడిదని చూసి మినిస్టర్ వచ్చి ఏడుస్తూ ఉంటాడు. ఇంక వెంటనే జగదాత్రి జేడీగా మారి అక్కడికి వచ్చి, అయ్యయ్యో ఏం సార్ మీకు ఇలా జరిగింది, పాపం సార్, ఎంతైనా ఒక్కగానొక్క కొడుకు అనుకుంటా, వాడిని ఇలా అడ్డగాడిదలా మృగంలా కాకుండా మనిషిలా పెంచితే కనీసం మీ అంత కాకపోయినా విప్రయోజకుడు అయ్యేవాడు అని అంటారు. ఏయ్ జేడి, ఏయ్ మినిస్టర్, నోరు అదుపులో పెట్టుకో. ఛీ, నీదొక బ్రతుకారా? నువ్వొక మనిషివా? నీ కొడుకు అడ్డగాడిదలాగా ఊరి మీద పడి ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తుంటే వంతపాడి క్లాప్స్ కొడుతున్నావు కదా, సిగ్గులేదా నీకు? అంటే నీకు ఒక్క కొడుకే ఉన్నాడనే పొగరా? నీకు ఒక కూతురు పుట్టుంటే ఆ కూతుర్ని కూడా ఎవరో ఇలాగే చేస్తే ఊరుకుంటావా? ఊరుకునేవాడివా? లేకపోతే నీకున్న పదవంతా వాడిని అంతు చూసేంత వరకు వదిలిపెట్టేవాడివా? చెప్పు మినిస్టర్. కాదు కదా? అంటే నీ కూతురు వేరు, పరాయి వాళ్ళ కూతురు వేరనమాట. ఇలాంటి మృగం లాంటి వీడు పోతేనే నువ్వు వింతలా ఏడుస్తున్నావే. మరి ఆడపిల్లలు ఎన్నో కలలు ఎన్నో ఆశలు ఉన్నాయి, అలాంటి వాళ్ళని చంపేస్తే వాళ్ళకెలా ఉండాలి? చూడు, ఇది తొలి అడుగు. ఇలాంటివి మేము ఇంకా చాలా చేస్తే ఆడపిల్ల జోలికి వస్తే వాడి ప్రాణాలు తీసేస్తాం. ఇది నువ్వు కాదు, చూస్తున్న ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి కేడి అక్కడి వెళ్ళిపోతారు. ఇంకా వాడి బూడిదని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు పగతో మినిస్టర్. ఇది ఇలా ఉండగా కౌశికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. జగదాత్రి కేదార్ పాపం సుధాకర్ని కూడా జాయిన్ చేస్తారు, కౌశికిని కూడా జాయిన్ చేస్తారు. సో నిషిక వైజయంతి ఏడుస్తూ ఉంటే నిషిక దగ్గరికి వస్తుంది జగదాత్రి. నీకేం కాలేదు కదా అని అంటారు. లేదు నాకేం కాలేదు, నువ్వు ఎప్పుడొచ్చావు అని అడుగుతారు. మీరు వాడు కొట్టడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు నిషి, నేను వచ్చి పోలీసులకి కాల్ చేశాను, వాళ్ళే వాడిని చూసుకున్నారు అని అంటారు. ఓ అవునా అని నిషిక అంటుంది. ఇంకప్పుడే డాక్టర్ బయటకు వస్తారు. ఫస్ట్ ఎయిడ్ కంప్లీట్ అయింది, బుల్లెట్ని కూడా మేము బయటికి తీసేసాం, కాకపోతే ఆవిడకి కొంచెం ఒక 10 days బెడ్ రెస్ట్ కావాలి, స్టిచెస్ వేసాం, అవన్నీ కొంచెం డిగ్రేడ్ అవ్వాలని చెప్పి ఇంకా అలా కౌశికి దగ్గరికి పంపిస్తారు. కౌశికి చూస్తూ ఉంటుంది. జగదాత్రి అని అంటుంది, వదినా మీకేం కాలేదు కదా అని అంటారు. లేదు దాత్రి, నాకేం కాలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ దాత్రి, నువ్వు లేకపోతే ఇవాళ మా పరిస్థితి ఏమైపోయేదో అని అంటారు. అయ్యో వదినా, మేము మీ ఇంట్లో వాళ్ళమే కదా వదినా, మాకేమైనా అయితే మీరేముంది, అలా అనుకోకండి అని చెప్పి పాపం జగదాత్రి హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా కౌశికి వైజయంతి వైపు చూసి, చూసారా పిన్ని, చూసారా, మీరేమో వాళ్ళ చెడు కోరుకున్నారు, వాళ్ళ నాశనాన్ని కోరుకున్నారు, కానీ వాళ్ళు మాత్రం మీ సంతోషాన్ని కోరుకుంటున్నారు, ఎక్కడున్నా మీ వైపే ఉండాలి అనుకుంటున్నారు, అది
మీరెందుకు గుర్తించలేకపోతున్నారు? ఎందుకు అని పాపం చాలా బాధపడుతుంది కౌశికి. వదిన, ఇప్పుడు వాళ్ళనేం బాధ పెట్టకండి, వదిలేసేయండి. మనుషులన్నాక మార్పు వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు మార్పు వస్తే అప్పుడే మారుతారు అని పాపం అలా జగదాత్రి కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కేదార్ వాళ్ళ తాతయ్య రిటైర్డ్ ఎస్ఐని ఇంటికి పిలిపిస్తారు కదా. సో అలా రిటైర్డ్ ఎస్ఐ అయితే ఇంటికి వస్తారు. నమస్తే పెద్దయ్య, మీరు చదివించడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పెద్దయ్య. మీరు నన్ను ఎందుకు పిలిపించారు అని అడుగుతారు. 20 ఏళ్ల క్రితం నువ్వు ఇన్స్పెక్టర్గా ఉన్నావు కదా రాజేష్ అని అడుగుతారు. అవును, అప్పట్లో సుధాకర్కి సుహాసినికి నువ్వే పెళ్లి జరిపించావు కదా అని అంటారు. అవును సార్, వాళ్ళు మీకు భయపడి మా దగ్గరికే పోలీస్ స్టేషన్కి వచ్చి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన ప్రతి జంటకి మేము ఫోటో తీస్తాం, ఆ ఫోటో మా దగ్గర ఉంది సార్ అని అంటారు. ఇంకా వెంటనే ఆ ఫోటో అయితే చూపిస్తారనమాట. ఇంకా అలా ఆ ఫోటోని తీసుకుంటారు. తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదే నాకు కావాల్సింది. ఇదిగో సుధాకర్ నా అమ్మాయి సుహాసిని మెళ్ళో తాళి కట్టినట్టు ఇక్కడ క్లియర్గా ఉంది. ఆ తర్వాత నా దగ్గర మెడికల్ రికార్డ్స్ కూడా అన్నీ ఉన్నాయి. సుహాసిని ప్రెగ్నెంట్ అయిన రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. హ్యాపీగా అదంతా చూస్తాడనమాట యువరాజ్. అంటే మా నాన్న ఆ సుహాసినిని పెళ్లి చేసుకున్న ఫోటో ఇదనమాట. సరే, ఈరోజు రాత్రి ముసలోడి పని అయిపోయింది అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు యువరాజ్. నాన్న ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతారు. "ఆ, చెప్తాను, ఇప్పుడే వస్తాను తాతయ్య, కొన్ని కొనుక్కొని వస్తాను" అని ఇంకా యువరాజ్ అయితే ఊర్లోకి వెళ్తాడు. ఇంకా అలా యువరాజ్ ఊర్లోకి వెళ్ళి పాయిజన్ బాటిల్ అయితే కొంటాడు. ఇప్పుడు ఈ ముసలోడు తినే ఆహారంలో నేను ఇది కలుపుతాను, అప్పుడు రాత్రికి రాత్రే పైకి పోతాడు, ఆ ఫోటోలు తీసుకొని తగలబెట్టేస్తాను అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా యువరాజ్ అయితే పాయిజన్ బాటిల్ కొనుక్కొని మళ్ళీ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా అప్పుడే కేదార్ వాళ్ళ తాతయ్య ఏమో, నాన్న రా, నీకోసం వంటలన్నీ చేయించాను నాన్న, ఇప్పుడే వంట మనిషి వచ్చి వెళ్ళింది, రా రా అని అంటారు. తాతయ్య, ముందు మీరు తినండి, నేను మీకు వడ్డిస్తాను, తర్వాత నేను తింటాను అని ఇంకా అలా వడ్డిచ్చేసరికి ప్లేట్లో మొత్తం పాయిజన్ కలుపుతాడనమాట. కలిపి ఇంక తీసుకొస్తాడు. తీసుకొచ్చి తాతయ్య ఇదిగోండి అని అంటారు. తింటాను, కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను కేదార్ అని అంటారు. "ఆ, చెప్పండి తాతయ్య" అని అంటారు. "నువ్వు చాలా మంచివాడివని, ఒకరిని కొట్టేంత పాపాత్ముడివి కాదని, నువ్వు ఖచ్చితంగా నా సుహాసిని పోలికలతో ఉంటావని అనుకున్నాను. కానీ నువ్వు మార్నింగ్ రంగాన్ని కొట్టిన పరిస్థితి చూస్తుంటేనే నాకంతా అర్థమైంది. నువ్వు నా కేదార్వి కాదు కదా" అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట యువరాజ్. తాతయ్య, ఏం మాట్లాడుతున్నారు తాతయ్య మీరు? నేను నేను కేదార్ అనలోపు, హేయ్, నటించద్దు, నటించద్దు, నువ్వు నా మనవడు కేదార్వి కాదు అని నాకు తెలిసిపోయింది అని గట్టిగా అరుస్తారు. ఇంకా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట యువరాజ్. ఇంకలా యువరాజ్ చూస్తూ ఉంటే, ఏంటి, నాకెలా తెలిసింది అనుకున్నావా? సూరి నాకంతా చెప్పేశాడు. అయినా నువ్వు యువరాజ్ వయ్యుండి నా నా మనవడిగా నటించడానికి ఎంత ధైర్యం రా నీకు? ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి నిన్ను ఖచ్చితంగా జైల్లో పెట్టిస్తాన్రా, నా మనవడికి న్యాయం చేస్తాన్రా అని ఇంకా అలా పోలీసులు పిలిపించేలోపు ఆయన చెయ్యి గట్టిగా పట్టుకుంటారు కేదార్ వాళ్ళ తాతయ్య చెయ్యి. ఒక్కసారిగా ఇంకా కేదార్ అయితే యువరాజ్ అయితే చూస్తూ, ఏంటి, నా నిజస్వరూపం తెలిసిపోయాక నువ్వు బయటికి వెళ్దాం అనుకుంటున్నావా? నిన్ను చంపకుండా నేనెక్కడికి వెళ్తానురా అని ఇంకా ఆ కేదార్ వాళ్ళ తాతయ్య గారిని వీరశంకర్ ప్రతాప్ని గట్టిగా పట్టుకొని చేయి మీద తిప్పేసి ఇంకా ఆయన్ని చంపేద్దామని చెప్పి డిసైడ్ అవుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి జేడి కేడీగా వస్తారు జగదాత్రి కేదార్. ఇంకా జేడి కేడీగా వచ్చి అలా కేదార్ అయితే యువరాజ్ చెయ్యి గట్టిగా మెలితిప్పి పట్టుకుంటారు. ఇంక వెంటనే, బాబు మీరు మీరు అని అనేసరికి, మీరేం కంగారు పడకండి తాతయ్య గారు,
మేము పోలీస్ జేడి కేడి మీరు ఏదో ప్రమాదంలో ఉంటారని మాకు అర్థమైంది, అందుకే మేము ఇలా వచ్చాం అని ఇంక సూర్యని చూసేసరికి అలా ఇంకా సూర్య అయితే వస్తాడనమాట. యువరాజ్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఆయనపై హత్యాయత్నం చేస్తున్నందుకు నిన్ను జైల్లో పెడుతున్నాం, నువ్వు జైలుకు వెళ్ళాల్సిందే అని ఇంకా అలా జగదాత్రి కేదార్ జేడి కేడిగా అరెస్ట్ చేసి యువరాజ్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. నేను ఎలా మీరు నిరూపిస్తారు ఎక్కడ నేను చేశానని చెప్పేసరికి, ఎందుకంటే నువ్వు పాయిజన్ కొన్నావు, మేము మా మనుషులు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నారు, పాయిజన్ కొనడం అన్నంలో విషం కలపడం ఇదంతా మేము గమనిస్తున్నాం, కాబట్టి మీరేమీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా అలా వాడినైతే యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు జేడి అండ్ కేడి. కేదార్ వాళ్ళ తాతయ్య కేదార్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కేదార్ అయితే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా వాళ్ళ తాతయ్యని హక్ చేసుకుంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.